ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, పేపర్లో ఇప్పుడే మీ కోడల ఫోటో చూశాను మహాలక్ష్మి గారు. మిస్ ఇండియా కంటే అందంగా ఉంది. మొత్తానికి అనుకున్నది సాధించారు. కంగ్రాచులేషన్. రిసెప్షన్కి తప్పకుండా వస్తాను. సారీ కృష్ణారావు గారు, అనివార్య కారణాల వల్ల రిసెప్షన్ క్యాన్సిల్ చేశాం. నిన్ను మర్డర్ చేసిన పాపం లేదురా. చలాయ్, నన్ను అలా పిలవద్దు. మహా ఆవేశపడకు మహా. నా పరువుని నడి రోడ్డు మీద నిలబెట్టారు వీళ్ళు. ఎత్తుకోలేనంత పరిస్థితిని కల్పించారు. రేపటి నుంచి ఎంత మందికని నేను సమాధానం చెప్పాలి? ఎంత మందికని చెప్పాలి? అక్క, మహా పిన్ని, అక్క, పిన్ని, మహా పిన్ని, అక్క. మహా త్వరగా రా, ఇదిగో పిన్ని. చలాయ్, జరిగిందంతా చెప్పాక కూడా నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా? దగ్గరుండి మధుమిత పెళ్లి చేయడం రామ్ చేసిన పొరపాటు. వాడు అమాయకుడు. ఆ పిల్ల కన్నీళ్లకు కరిగిపోయి తెలియకుండా తప్పు చేసేశాడు. ఊళ్ళో పరువు పోయిందని ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? మనకేగా. ఆ ముహూర్తానికి పెళ్లి జరగకపోతే 5 ఏళ్ల దాకా రామ్కు వివాహ యోగం లేదని సిద్ధాంత్ గారు చెప్పారు కదా. అందుకని వెనుక ముందు ఆలోచించకుండా అందం చందం లేని అమ్మాయితో నా కొడుకు పెళ్లి చేస్తావా? అప్పుడు ఆలోచించేంత టైం ఎక్కడుంది చెల్లాయి? క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. పెళ్లి జరిపిస్తే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను గాని ఇలా మండిపడతావు అనుకోలేదు. వీడు కట్టమంటే మాత్రం ఆ పిల్ల మేళ నువ్వెలా తాళి కట్టావరా? ఆ టైంలో నా మైండ్ పనిచేయలేదు పిన్ని. అంతా గందరగోళంగా ఉండింది పిన్ని. ఏం చేయాలో తోచలేదు. మావయ్య మాటల్లో లాజిక్ కనబడింది. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. అయినా పెళ్లి ఏర్పాట్లు చూడమని వీణ్ణి ముందుగా పంపించడం నాదే బుద్ధి తక్కువ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రామ్ తాళి కట్టాడు కదోదనా. కొత్త కోడల్ని బయట నిలబెట్టడం కరెక్ట్ కాదు. తనని లోపలికి పిలవండి. దాన్ని ఇంటి గడప తొక్కనివ్వడమా? సమస్య లేదు. ఆ పిల్లకి అందం తక్కువ, పొగరు మాత్రం చాలా ఎక్కువ. ఏమంటున్నా మహా? ఇంతకు ముందు అందాల పోటీలు జరిగేటప్పుడు ఒక అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టిందని, అందరి ముందు నన్ను అవమానించిందని చెప్పాను కదా. అవును, చెప్పావు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ సీతే. అవును వదిన. నీ మీద చేయి చేసుకుంది ఈ అమ్మాయేనా అక్క? అసలు ఆ రోజు ఏం జరిగింది మహా? ఎన్నిసార్లు అడిగినా సమాధానం దాటవేస్తూ వచ్చా. ఇప్పుడైనా చెప్పు. చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే
రండి మేడం రండి. నమస్తే మేడం. నమస్కారం మేడం. పదండి మేడం. రండి మేడం. Thank you so much. రండి. పదండి రండి మేడం కూర్చోండి. బ్యూటీ కాంటెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ముఖ్య అతిథి మహాలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రతి సంవత్సరం జరిగే ఈ అందాల పోటీకి నన్నే జడ్జిగా పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మహా బ్యూటీ ప్రోడక్ట్స్కి ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలుసు. అందం కోసం మేము అమ్మే ప్రోడక్ట్స్ అందరూ ఇష్టపడి కొనాలి అంటే ఆ కంపెనీ చైర్మన్ నాలా అందంగా ఉండాలి. వంట వచ్చిన వాళ్లే హోటల్ పెడితే ఆ సక్సెస్ వేరే రేంజ్లో ఉంటుంది. అలాగే నాలా అందంగా ఉన్నవాళ్ళు ఇలా బ్యూటీకి సంబంధించిన బిజినెస్లు చేస్తే సక్సెస్ నేను సాధించినంత గొప్పగా ఉంటుంది. నా తర్వాత నా కోడలికి కంపెనీ బాధ్యత అప్పగిస్తాను. ఆ వచ్చే కోడలు నాలా అందంగా ఉండి నా వారసత్వం కొనసాగించాలి. థ్యాంక్ యూ. హలో మహాలక్ష్మి. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టి పిలవడం కాదు, నిన్ను చంపేయాలి. అది జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.